So hey guys, today is day 4, 0 to 50k journey start now. డే 4 అయితే స్టార్ట్ అయ్యింది. స్క్రిప్ట్ మార్నింగ్ 5 o'clock వేసి బ్రష్ చేసి స్క్రిప్ట్ అంతా రాసుకొని ఒక రన్నింగ్ అయితే వెళ్తున్నా ఇప్పుడు. ఐఎమ్ నాట్ ఏ బిగ్ యూట్యూబర్, ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్ లైక్ యూ. ఈరోజు రన్నింగ్ అయితే వెళ్తున్నా. అయితే నార్మల్ రన్ అయితే కాదు, ఇది నా డ్రీమ్ కోసం రన్ చేస్తున్నా, నా లైఫ్ కోసం రన్ అయితే చేస్తున్నా. చూద్దాం ఈరోజు గ్రోత్ ఉంటుందా లేకపోతే మధ్యలోనే స్టక్ అయిపోతామా. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో, లైక్ ఇట్. ఇంకా రన్నింగ్ అయితే వెళ్తున్నాం. సో హై గైస్, టుడే డే 4. ఐ విల్ నాట్ స్టాప్ ఈవెన్ న్యూస్ ఆర్ నాట్ కమ్. సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు, నేను కంటెంట్ అయితే ఆపను. బికాజ్ కన్సిస్టెన్సీ అంటే ఇదే. సో హై గైస్, టుడే వచ్చేసి డే 4లో రన్నింగ్ అయితే చేస్తున్నాను. చాలా మంది నాకే చూస్తున్నారు, ఏం వీడియో ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు అని. అయినా పర్లేదు, నాకు కొంచెం షైగా అయితే అనిపిస్తుంది. అంతా నాకే చూస్తున్నారు. అంటే నేను కంటెంట్ చేస్తానని వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అయితే చెప్తున్నారు యూట్యూబ్లో గ్రోత్ ఉండదు, చాలా కష్టమని. కానీ నేను చూపిస్తా, కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ట్రై చేస్తానే కదా. ఇప్పుడు నువ్వేమన్నా స్టార్ట్ చేస్తున్నావు అంటే నీ ఫ్రెండ్లు అంతా చెప్తారు అవ్వదు, చాలా కష్టం అవ్వదు అని. నువ్వు ట్రై చేస్తానే కదా నీకు తెలిసేది. అయినా వాళ్ళు పక్క వాళ్ళు ఏం చెప్తారని నువ్వు ఉండకూడదు. వాళ్ళు చెప్తానే ఉంటారు. వాళ్ళు చేయరు, నీకు కూడా చేయరు. అయినా వాళ్ళు ఎందుకు చేయరంటే వాళ్ళకి భయం. వీడియోలు క్రియేట్ చేయాలంటే భయం. వాళ్ళు పక్క వాళ్ళు ఏమనుకుంటారని భయం పడతారు. వాళ్ళు చేయరు, నిన్ను చేయనీరు. ఇంక నువ్వు వాళ్ళు తెలియకున్నట్లు పోస్ట్ చేస్తున్నావు అనుకో, నీకు డిమోటివేట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ చేయరా, ఎవరు చూడరా, వ్యూస్ రావురా అని. ఇంక ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా పోస్ట్ చేస్తే ట్రోలే చేస్తారు, నవ్వుతారు, నీకు దూరం పెట్టేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. కానీ ఈరోజు ఎవరు నీకు దూరం పెడుతున్నాడో రేపు వాడే వచ్చి నేను నాకుతాడు. అదే నువ్వు ఫేమస్ అయ్యి నీ వీడియో వైరల్ అయ్యి నువ్వు అరేంజ్ చేసినావు అంటే వీడియోస్ని, ఇంకా అప్పుడు వాడే వస్తాడు అందుకే నువ్వు స్టార్ట్ చేయి, నేను సపోర్ట్ చేస్తా. వీళ్ళ మాటలు విన్నది ఇది రియాలిటీ ఇది నీకెవరు చెప్పరు, కొంతమందే చెప్పేది. అందుకే చెప్తా, నువ్వు స్టార్ట్ చేయి. వేరే వాళ్ళ మాట విన్నది ఆయన తెలుగులో ఒకడు ఉంది, ఏమన్నా కానీ చేసేయి, లేకపోతే వదిలే. నీకు ఇష్టంగా ఉంటే చేయి లేకపోతే ఫోర్స్గా ఏటివి చేయదు. నీకు ఇష్టంగా చేసి నువ్వు గ్రో అవుతావంటేనే నువ్వు సర్వైవ్ అవుతావు, లేకపోతే లేదు. ఇంకొకటి ఏమంటే ఇది 0 to 50k జస్ట్ నంబర్ కాదు, ఇది నా రియాలిటీ. నేనేం టైంపాస్కి ఏం వీడియోలు చేసలేదు. అయినా నాకు 50k సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు, నేను 90 days కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. అది ఒక ప్రూఫ్. అది చాలా మంది ఎవరెవరు వీడియోలు చూస్తారో మనలాంటి వాళ్ళు కూడా వీడియోలు పోస్ట్ చేయొచ్చు, మేము వీడియో క్రియేట్ చేయొచ్చు అని ఒక ప్రూఫ్, వాళ్ళకి ఒక మోటివేషన్. అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. నేను టైంపాస్కి ఏం పోస్ట్ చేస్తాలే. సో గాయస్, ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుందన్నమాట. కొంచెం పని ఉంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయంటే ఇంటి దగ్గర పోయి మళ్ళీ వచ్చిన. కంటెంట్ మాత్రం ఆఫ్ చేయకూడదు, వీడియోలు అయితే తీస్తానంట. వర్షం పడుతుంది, వెదర్ అయితే చాలా బాగుంది. మేము మెళాపూర్ మస్జిద్ ఇది, దీప్తి స్కూల్. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు సబ్స్క్రైబ్ చేస్తారా లేదా? హానెస్ట్గా చెప్పు. ఎందుకంటే ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయడము ఒక స్ట్రెంతే. చాలా మంది స్టార్ట్ అయితే చేస్తారు కానీ కంటిన్యూ చేయరు, మధ్యలోనే వదిలేస్తారు, వ్యూస్ రాలేదు అది లేదు అని. నేను మాత్రం స్టాప్ చేయను. ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ పబ్లిక్. నేను పబ్లిక్లో ఫెయిల్ అవుతా, అందరి ముందర. నేను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా. మిడిల్ క్లాస్లో సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే నేను ప్రూవ్ చేయాలనుకున్నాను. సపోర్ట్ లేకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు. 0 to 50k ఇట్స్ నాట్ జస్ట్ ఏ నంబర్, దట్ ఈస్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ క్యాన్ మేక్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. సీ యూ ఇన్ డే 5. ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ నౌ, దే ఆర్ థింకింగ్ జాబ్ లేదేమో, బట్ ఇన్సైడ్ ఐఎమ్ థింకింగ్ ఫ్యూచర్ సీవరా బాయ్.